పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఓనం కానుకగా విడుదలైన కొత్త లోకా చాప్టర్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ పై వచ్చిన ఈ సినిమాను డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. ఇక భారత్ సినిమా చరిత్రలో మొదటి మహిళా సూపర్ హీరో మూవీగా నిలిచిన ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 1.16 మిలియన్ టికెట్లు అమ్ముడవడంతో ఆదివారం రోజున కేరళలో అదనంగా 300 షోలు యాడ్ చేయాల్సి వచ్చింది. తెలుగు వర్షన్ కూడా బాగా ఆడుతూ 1.42 కోట్ల గ్రాస్ రాబట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. కళ్యాణి ప్రియదర్శన్కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం అఖిల్ అక్కినేని సరసన హలో మూవీలోనే వచ్చింది. తర్వాత సాయి తరం తేజ్తో చిత్రలహరి, సర్వానంద్తో రణరంగం చేసినప్పటికీ పెద్ద బ్రేక్ రాలేదు. అయితే తన మాతృభాష మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ను బలోపేతం చేసుకుంది. తాజాగా కొత్త లోకాలో సూపర్ ఉమెన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టింది. గతంలో ఆంటోనీ మూవీలో బాక్సర్గా మెప్పించిన ఆమె ఈ సినిమాలో అద్భుత శక్తులు కలిగిన మహిళగా మరో కోణాన్ని చూపించింది. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్లో ఊహించని ట్విస్టులు ఆసక్తిని రేకెత్తించాయి. ఇక విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, సౌబిన్ సహారి అతిథి పాత్రలో కనిపించడం కూడా అదనపు ఆకర్షణ. ముఖ్యంగా చంద్ర అనే పాత్రలో కళ్యాణి పూర్తిగా ఒదిగిపోయి యాక్షన్ సీన్స్ తో పాటు భావోద్వేగాల్లోనూ అద్భుతంగా చేసింది. ఫైనల్ గా చెప్పాలంటే కొత్త లోకా చాప్టర్ 1 మలయాళ సినిమా ఇండస్ట్రీకే కాకుండా భారతీయ సినిమాకే కొత్త దిశ. సూపర్ ఉమెన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ఇరగదీసి ఓనం కానుకగా ఈ సినిమా కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.